నాన్న, ఒక మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకుంటావా? నీ మంచితనాన్ని ఈ రోజున ఒక చేతకానితనంగా చేసి, నీ బలహీనతగా చూసి నిన్ను ఆడిస్తున్నప్పుడు మారాల్సింది వాళ్ళు కాదు, నువ్వే. తక్షణం నువ్వే మారాలి. నువ్వు ఎవరి కోసమైతే వెంపర్లాడుతున్నావో వాళ్ళు నిన్ను నీ మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిన్ను ఒక ఆట ఆడిస్తున్నప్పుడు నువ్వెక్కడికి పోతావులే, నా ఖాతాలో నువ్వు పడుంటావు, నువ్వు నన్ను వదిలి ఎక్కడికే వెళ్ళలేవు, అలా పడుంటావు అని అనుకుని కుక్కకి బిస్కెట్లు వేస్తాను చూడండి రోడ్డు మీద, ఎందుకైనా మంచిది అని. అలాగే నీతో అప్పుడప్పుడు ఒక్కొక్క మాట విసురుతుంటే ఆ మాటే నాకు ఎక్కువ అనుకునే నీ మనస్తత్వానికి అవతల వాళ్ళు నిన్ను లోకు చేయకపోతే ఏం చేస్తారు చెప్పు నాన్న? అది కదా నీ బలహీనత. కాబట్టి అంత అవసరం లేదు నాన్న. ఉన్నది ఒకటే బ్రతుకు. ఆ బ్రతుకులో ఎన్నాళ్ళు బతుకుతామో ఎవరికీ తెలియదు. ఆనందంగా బ్రతుకు, సంతోషంగా బతుకు, తృప్తిగా బతుకు. నీ మనసును అర్థం చేసుకునే వాళ్ళు దొరికేంత వరకు కూడా నువ్వు అన్వేషణ కొనసాగించు. నీ మానసిక స్థితితో ఒక ఆట ఆడుకుని నిన్ను బలహీనతగా చేసేటటువంటి వాళ్ళను విడిచిపెట్టి హాయిగా జీవించడానికి ప్రయత్నం చేయి.